సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. మనం ఏ టాపిక్ డిస్కస్ చేసినా అంటే హ్యూమన్ బ్రెయిన్కి సంబంధించినటువంటి వాటిల్లో ఏదో తెలియని ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే దానివల్ల చాలామంది అది ఒత్తిడికి గురవటం కావచ్చు, లేదంటే డిప్రెషన్ మెయింటైన్ చేయటం కావచ్చు, లేదు అనుకుంటే డెసిషన్ మేకింగ్లో కావచ్చు, ఎలా అయినా సరే వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఆన్సర్స్ ఇస్తూ కంటెంట్ చేస్తూ ఉంటాము. అవును. అపార్ట్ ఫ్రమ్ దట్ అండి, అంటే జనరల్గానే ఇవన్నీ కలగలుపుకొని ఒక మనిషి తెలియని ఒక ఒత్తిడికి లోనైపోయి కుంగిపోతూ ఉంటాడు, లేదా కుమిలిపోతూ ఉంటాడు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి మనిషి గ్రాడ్యువల్గా దిగిపోతూనే ఉంటాడు తప్ప పైకి రావడానికి కూడా ఇష్టపడ్డాడు. అంటే అక్కడే ఆగిపోతుంటాడు. కుమిలిపోవటం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో జీవితాన్ని అక్కడి నుంచే కిందకి తీసుకెళ్ళడానికే స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది తప్ప పైకి లగడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించదు. కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే, లేదు ఎవరైనా లాస్ అయితేనో, బిలాంగింగ్స్ కావచ్చు, లేదంటే రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా లాస్ అయితే అక్కడే తెలియకుండా కుంగిపోవటం, కుమిలిపోవటం చేస్తున్నారు. లేదా కొంతమందికి నా కుడి భుజం పోయిందిరా, రేపటి నుంచి ఇది లేదు, ఒక రైట్ పర్సన్ బ్యాక్ బోన్ అనుకునేటువంటి వాళ్ళు కూడా పోవచ్చు. అలా స్టార్ట్ అవుద్ది. సో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నప్పుడు మనిషి ఎప్పుడు కూడా దిగజారిపోయే ఉంటాడు, అంటే దిగిపోయి ఉంటాడు, ఆలోచనలు కూడా దిగిపోయి ఉంటాయి. ఎలా అండి దాన్ని ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటపడాలి అని అంటే ఎలా? మీరు చాలా పవర్ఫుల్ వర్డ్ వాడారండి, కుంగిపోవటం. ఈ మధ్య కాలంలో బిల్డింగ్స్ చాలా కుంగిపోతున్నాయి. ఓల్డ్ బిల్డింగ్, పిల్లర్లో స్ట్రెంగ్త్ లేదు, కిందేదో బేస్, ఆ భూమి ఏదైతే ఉందో ఫ్లడ్ వచ్చినప్పుడు ఏదో వచ్చినప్పుడు కొట్టుకుపోతుంది. బిల్డింగ్ ఉన్నట్టుండి టపేల్మని పడిపోతుంది, కుంగిపోతుంది. రైట్? కుంగిపోవటం అనేది ఇమోషనల్గా చాలా శక్తి ఉన్న వర్డ్ అది. రైట్? సింపుల్ సెంటెన్స్లో చెప్పాలంటే కుంగిపోవటం లోగా ఫీల్ అవ్వటం. అవును. జరగడం ఆ లో ఫీలింగ్ వచ్చిందా? ఇప్పుడు నా దగ్గర ఈ ఫోన్ ఉందండి, రైట్? ఏ కంపెనీ ఫోన్ అయినా కానివ్వండి, నా దగ్గర ఈ ఫోన్ ఉంది, దీంట్లో మంచి సిస్టమ్ ఉంది, రైట్? చాలా సూపర్ ఫాస్ట్ సిస్టమ్ ఉంది ఈ ఫోన్లో, రైట్? బ్యాటరీ తక్కువ ఉంది. ఏంటి పరిస్థితి? బ్యాటరీ లేకపోతే ఇది పనిచేయదు కదా, పనిచేయదు. దీంట్లో చాలా పొటెన్షియల్ ఉందండి, చాలా శక్తి ఉంది. ఇది బ్యాటరీ అయిపోతుంటే ఎమ్మటే ఛార్జింగ్ చేస్తున్నాం. యూఆర్ గెటింగ్ ఇట్? కానీ ఇక్కడ బ్యాటరీ లో అవుతుంది, రీఛార్జ్ చేస్తున్నాం. ఇక్కడ బ్యాటరీ లో అవుతుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఆ బ్యాటరీ లో అవటాన్ని, ఇక్కడ బ్యాటరీ లో అవటాన్ని కుంగిపోవటం అంటున్నారు మీరు కదా? అంతే. యూఆర్ గెటింగ్ ఇట్? అయితే దీనికైతే ఛార్జర్లు ఉన్నాయి, పర్ఫెక్ట్. దీనికైతే ఛార్జర్లు ఉన్నాయి, పవర్ బ్యాంకులు ఉన్నాయి. రేపు అయిపోతుందో ఇప్పుడే పవర్ బ్యాంక్ పెట్టుకున్నాం. మరి దీనికి ఫస్ట్ మారాల్సింది ఏంటంటే అండి, ఇది లోగున్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చాలామంది కుంగిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఒక మంచి విషయం చెప్పినా, అందరూ కాదు బట్ చాలామంది, వాళ్ళు యూజువల్గా చెప్పే సెంటెన్స్ ఏంటంటే, ఇది ఎక్కడ పని చేస్తుందిలే, కష్టం, నువ్వేదో చెప్తావు కానీ. అంటే వాళ్ళు ఇమోషనల్గా మెంటల్గా డిసైడ్ అయ్యారు, అంటే మేము ఇంతే ఏడుస్తూ బతకాలి. ఇక్కడ ఓపెన్ మైండ్ కావాలండి, లేకపోతే ఎంత పెద్ద సైకియాట్రిస్ట్ వచ్చినా, ఎంత పెద్ద ఇది వచ్చినా కుంగిపోతూనే ఉంటాం. స్ట్రైట్ ఆన్సర్ మీకు ఇవ్వాలి అంటే, కుంగిపోకుండా దృఢంగా నించోవాలి. స్ట్రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే, ట్రేడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ అప్రిషియేషన్. అరే మాకేం అర్థం కాల కాశ్యప్, చెప్తా. మీకు అర్థమైంది, సో ఆ రియాక్షన్ వచ్చింది అబ్బా అని. ఎక్స్పెక్టేషన్స్ ని అప్రిషియేట్ చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ ని అప్రిషియేషన్స్ తో ట్రేడ్ చేయండి. అంటే నేను డబ్బులు ఇచ్చి బట్టలు కొనుక్కుంటున్నా, పప్పు ఇచ్చి ఉప్పు అడుగుతున్నా, ట్రేడింగ్ కదండి ఇది. ఈ సెంటెన్స్ ఏమంటుందంటే, మీ ఎక్స్పెక్టేషన్స్ ని ఇచ్చేసి అప్రిషియేషన్ తీసుకోండి. అదేంటో అర్థమయ్యేటట్టు నేను చెప్తా. షూర్. చెప్పే ముందు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని నేను అనట్లా. యువర్ గెటింగ్ ఇట్? ఎక్స్పెక్టేషన్స్ లేని జీవితం, పెట్రోల్ లేని కారు ముందుకు కదలదు. యువర్ గెటింగ్ ఇట్? ఫ్యూయల్ లేని కారు ముందుకు కదలదు, ఎక్స్పెక్టేషన్స్ లేని జీవితం అసలు ముందుకు కదలదండి, చాలా డిప్రెస్గా ఉంటుంది. అయితే అన్ని ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ కాదండి. కుంగిపోవటానికి గల కారణం, మోస్ట్ డేంజరస్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నా పాస్ట్ మారితే బాగు,
మీరు ఇందాక అన్నారే నా కుడి భుజం పోయింది, లేదా నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి బ్యాక్ బోన్ పోయింది పాస్ట్ కదండి. వాళ్ళ మైండ్లో ఏ ప్యాటర్న్ నడుస్తుందంటే పాస్ట్ మారితే బాగు, నన్ను నడిపించిన గాడ్ ఫాదర్ లేడు. Yeah. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రాడ్యువల్ గా మనిషి పడిపోవడం కూడా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్ అండి. బాబోయ్, ఒక మనిషికి కుంగిపోవటం అనే కాన్సెప్ట్ ఉంటుంది చూసారా సార్, అంచెలంచెలుగా ఎలా దిగిపోతూ వస్తూ ఉంటాడంటే అప్పుడు దాకా ఒక వెలిగిన వ్యక్తి దీన స్థితికి వచ్చేసిన ఆశ్చర్యపోయి అవునండి. అంటే స్టేట్ ఆఫ్ మైండ్ లెవెల్ 1, 2, 3, 4 అవును, డెఫినెట్లీ కరెక్ట్. ఎస్, అబ్సల్యూట్లీ అగ్రీ విత్ యూ. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎక్స్పెక్టేషన్ అండి. నా పాస్ట్ మారితే బాగుండు, అది ఎప్పటికీ జరగదు. ట్రేడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ఎప్రిషియేషన్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఈ ఎక్స్పెక్టేషన్ అయితే ఉండకూడదు, రైట్? దాన్ని ఎప్రిషియేషన్ తో మార్చుకోవాలి అంటున్నా. అది ఎలా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా అండి. షూర్. మనం అనుకున్నది జరగకపోతే కుంగిపోతుంటాం చాలా మంది, రైట్? ఒక అమ్మాయి తను చాలా పెద్ద డ్రీమ్ పెట్టుకుందండి. డ్రీమ్ ఏంటంటే నేను డాన్సర్ అవ్వాలి. డ్రీమ్ ఏంటి? డాన్సర్ అవ్వాలి. ఆ అమ్మాయి ఫోక్ అండ్ వెస్టర్న్ డాన్సర్. ఆ అమ్మాయి ఎక్కడ డాన్స్ చేసినా ఒక వైబ్రెన్స్ క్రియేట్ చేసే తన డాన్స్తో, వండర్ఫుల్ డాన్సర్, రైట్? అయితే ఇప్పుడు ఈ అమ్మాయి డాన్సర్ అవ్వాలి స్టార్ట్ చేసింది. ఒకసారి షో చేసి వస్తుంటే చిన్న మైనర్ యాక్సిడెంట్ అయిందండి. మైనర్ యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, కొంచెం స్క్రాచెస్. అది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, రైట్? ఇక్కడ చాలా డేంజరస్ సిచ్యువేషన్ జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్ ఒక తప్పు మెడిసిన్ ఇచ్చాడు. బాబోయ్, డాక్టరు తప్పు మెడిసిన్ ఇవ్వటం వల్ల రిజల్ట్ ఏంటయ్యా అంటే తనకు ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. తన డ్రీమ్ డాన్సర్ అవ్వటం, డాన్స్ నేర్చుకుంది, డాన్స్ పర్ఫార్మెన్స్ షోస్ ఇస్తుంది. నౌ విదిన్ 1 or 2 hours తను అమ్మాయి కాలు తీసేశారు. రాంగ్ మెడికేషన్ వల్ల కాలు తీసేయాల్సి వచ్చింది. మత్తిచ్చి తీసేశారు. ఆ అమ్మాయికి తెలీదు. మత్తొదిలి కళ్ళు తెరిచి చూసుకుంటే కాలు లేదు. హౌ సాడ్ సార్. ఇప్పుడు కుంగిపోవాలా వద్దా? ప్లీజ్ చెప్పండి. కుంగిపోతారా పోరా? 100% అండి. ఆ అమ్మాయి డ్రీమ్ ఏంటండి? డాన్సర్ అవ్వాలి. ఒక కాలు లేదు. ఎలా? అయినా అమ్మాయి కుంగిపోలా. సిచ్యువేషన్ని చూసి భయపడలా, బెదరలా, చెదరలా. ఆ అమ్మాయిని నేను స్టిల్ డాన్స్ కంటిన్యూ చేస్తా. ఐ విల్ ట్రేడ్ మై ఎక్స్పెక్టేషన్స్ విత్ ఎప్రిషియేషన్. ఓకే, 2 కాళ్ళతో డాన్స్ చేయను, 1 కాలుతోనే డాన్స్ చేస్తా. జనాలు నవ్వారు, పిచ్చా, 1 కాలుతో డాన్స్ చేస్తావా? ఎట్లా చేస్తావు? తను చెయ్యటం మొదలుపెట్టిందండి. ఆల్మోస్ట్ ఇది జరిగి 9-10 years అవుతుంది. ఆ అమ్మాయి ఇండియా గాట్ టాలెంట్లో ఆ కర్రలు పట్టుకొని, క్రచెస్ పట్టుకొని స్టేజ్ మీదకి వచ్చింది. 1 కాలు లేదు. అది డాన్స్. ఇది ఇండియా గాట్ టాలెంట్ అనే దాంట్లో అక్కడ కరణ్ జోహార్ వాళ్ళందరూ కూర్చున్నారు. యూర్ గెటింగ్ ఇట్? వాళ్ళు అడిగారు, ఏం చేయటానికి వచ్చావు? నేను డాన్స్ చేయటానికి వచ్చా. వాళ్ళు అన్నారు, డాన్సా? ఇదే ఎక్స్ప్రెషన్ అండి. డాన్స్ చేస్తావా నువ్వా? 1 కాలుతో. షీ సెడ్ yes. మీరు చూడండి యూట్యూబ్లో ఆ డాన్స్, ఇది ఇప్పటికీ ఉంది. ఆ అమ్మాయి ఇప్పటికీ 1 లెగ్ మీదే డాన్స్ చేస్తుందండి. మీరు ఏ పాటన్నా పెట్టండి, ఏదో సరదాగా చేయటం కాదు. ఆ అమ్మాయి సల్మాన్ ఖాన్ గారితో వాళ్ళందరితో షోస్ చేసింది, ఒకే లెగ్. అయితే నేను ఆ అమ్మాయి డాన్స్ చూసినప్పుడల్లా నాకేమనిపించేదంటే, ఆ అమ్మాయి 1 లెగ్ మీద నడవలేదండి, కానీ డాన్స్ చేస్తుంది. నడవడం కష్టమా, డాన్స్ చేయడం కష్టమా? డాన్స్ చేయడం. కానీ ఆ అమ్మాయి డాన్స్ చేసేటప్పుడు ఏం సపోర్ట్ లేదు. నడవాలంటే మాత్రం కష్టం. అమ్మాయిని అడిగారు, నీకు డాక్టర్ మీద కోపం లేదా? డాక్టర్ కారణంగా కదా నీకు 1 లెగ్ పోయింది. ఆ అమ్మాయి అంది, ఆ డాక్టర్కి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఆయన చేసిన తప్పు వల్ల ఇవాళ నాకు కాలు లేదు. కాలుండుంటే 2 కాళ్ళతో ఏదో ఒక డాన్సర్ అయ్యేవాడిని. ఇప్పుడు ఐఎమ్ ద ఓన్లీ 1 లెగ్ డాన్సర్ ఇన్ ద కంట్రీ థ్యాంక్స్ టు ద డాక్టర్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఎలా సార్ అసలు అదే? యు ఆర్ గెటింగ్? అది ఎప్పుడు అవుతుంది అంటే, నా పాస్ట్ మారాలి అని కోరుకోవటం ఆపేస్తే. ఇది ఎప్పుడైతే ఆపుతామో, నాకేం జరిగింది వదిలేయండి, ఏం జరగాలి అది ఆలోచించండి. అంతే. ఆ అమ్మాయి ఏంది, ఓకే నా కాలు పోయింది, నాకు బాధ వేసింది, ఏడుపు వచ్చింది, ఏడ్చాను, ఓకే, ఆల్ దట్ ఈస్ ఓకే. వాట్ నెక్స్ట్?
వాట్ నెక్స్ట్? అమ్మాయిని అడిగారు, రెండో కాలు కూడా పోయింటే ఏమో అప్పుడు కూడా నేను డాన్స్ చేసేదాన్ని, ఇంకో రకంగా చేసేదాన్ని. యూఆర్ గెటింగ్ ఇట్. ట్రేడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ విత్ అప్రిసియేషన్. మై డియర్ ఫ్రెండ్స్, సఫరింగ్, బాధ, దుఃఖం అనేది క్షణంలో వెళ్ళిపోతాయి. ఈ అమ్మాయి పేరు శుభ్రీత్ కౌర్ ఫ్రమ్ పంజాబ్. నేను ఇప్పుడు చెప్తే వెరీ పవర్ఫుల్ డాన్సర్ అండి, వెరీ పవర్ఫుల్ డాన్సర్. నేను స్టార్టింగ్లో నేను కెరియర్ మొదలుపెట్టిన కొత్తలో ఈ అమ్మాయి వీడియో చూపించేవాడిని నా ప్రోగ్రామ్స్లో. నేను ఫస్ట్ టైం అసలు ఆ అమ్మాయి డాన్స్ చేయడం చూసి నేను ఆశ్చర్యపోయా, ఎలా పాసిబుల్ అసలు. మై డియర్ ఫ్రెండ్స్, కుంగిపోవటం కారణం ఏంటయ్యా అంటే మనం పాస్ట్లో బతుకుతున్నాం. అయ్యో ఇది జరగకుండా ఉంటే బాగుండేది, అయ్యో వీళ్ళు ఉండుంటే బాగుండేది, అయ్యో ఇది ఉంటే అయ్యో అది యు ఆర్ గెటింగ్ మై పాయింట్. పాస్ట్ డజంట్ ఈక్వల్ ఫ్యూచర్. పాస్ట్ అనేది ఫ్యూచర్తో ఈక్వల్ కాదు అంటిల్ అన్లెస్ యూ లివ్ దేర్. మీరు పాస్ట్లో నివసించనంత కాలం మీ పాస్ట్ ఫ్యూచర్ ఒకటి కాదు. అంటే మీ పాస్ట్లో ఇలా జరిగిందని ఫ్యూచర్లో కూడా అలా జరుగుతుందన్న రూల్ లేదు. మీరు పాస్ట్లోనే జీవిస్తే ఫ్యూచర్ కూడా అంతే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎండ్ సఫరింగ్. సింగిల్ సొల్యూషన్, ట్రేడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ విత్ అప్రిసియేషన్. ఎక్స్పెషల్లీ ఒక ఎక్స్పెక్టేషన్ మారాలి. నా పాస్ట్ మారితే బాగు అన్న ఎక్స్పెక్టేషన్ వదిలేయాలి. ఎస్, మన దగ్గర చాలా లేవు, నేను కాదనట్లా, కానీ చాలా కూడా ఉన్నాయి. చాలా కూడా ఉన్నాయి. అది గనక ఒకసారి చూసి మనం అప్రిషియేట్ చేసుకోగలిగామా, మన లైఫ్ మనకి గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటే. ఇలా చేసుకోలేకపోతే సెల్ఫ్ కంట్రోల్ తప్పుతుంది. సెల్ఫ్ కంట్రోల్ తప్పితే కుంగిపోతాం. కుంగిపోయామా జీవితం ఒక శూన్యంలాగా కనిపిస్తుంది. ఏం లేదు అనిపిస్తుంది. చాలా ఉంది. మీ ఫోకస్ ఎక్స్పెక్టేషన్స్ మీద ఉందా, అప్రిసియేషన్ మీద ఉందా? నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ ఉండటం తప్పు కాదు, కానీ ఇవి చాలా డెడ్లీయెస్ట్ డేంజరస్ ఎక్స్పెక్టేషన్స్. అవి మాత్రం ఉండకూడదు. అవును, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. నిజంగా ఒంటి కాలిపోయి నిలబడి డాన్స్ చేయడం అవునండి, అంత చిన్న విషయం. నిలబడటమే కష్టం అనుకుంటే ఉమెన్. అందులో బై బర్త్ ఫిజికల్ డిజబిలిటీ కాదండి అది. ఆ అమ్మాయి తన ప్రైమ్ టైం అంతా 2 కాళ్ళ మీద నడిచిన వ్యక్తి. ఇమాజిన్ చేసుకుంటే ఉన్నట్టుండి లేస్తే ఒక కాలు లేదు, ఉన్నట్టుండి లేచి ఫోన్ పక్కన లేకపోతే నాకు కంగారు పడతామండి. అవును, కాలు లేదండి, కాలు లేదు. నా తన జీవితం అంతా ఒంటి కాళ్ళ మీదే నడవాలి అన్న థాట్ యాక్సెప్ట్ చేసి ముందుకు పోవటం అనేది సరదా కాదు. అవును, కానీ అమ్మాయి చాలా సరదాగా చేసింది. అమ్మాయి అంది, నేను బాధపడ్డా, నేను ఏడ్చా, బట్ నేను ఏడుస్తూనే కూర్చోవాలా, ఎందుకంటే నాకు కాలు రాదు, ఫుల్ స్టాప్, అంతే. ఏం చేసినా, డాక్టర్ని చంపేసినా సరే ఓకే చంపేస్తాం, కోర్టులో వేస్తాం, ఓకే, కాలు వస్తుందా, రాదు. అమ్మాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి. డాక్టర్ని ఎప్పుడు థ్యాంక్స్ చెప్పింది, అరే బాబు నీ వల్లే నాకు ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది. అసలు ఆ అమ్మాయి దృష్టికోణం చూడండి, లైఫ్ను చూసే దృష్టికోణం చాలా అద్భుతం. Trade your expectations for appreciation. Suffering ends in a second. Thank you so much, MVN Thank you. Kashyap garu.